హలో అండ్ వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ చాప్టర్ 14 మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the intermediate second year botany. So దీంట్లో we are going to discuss about the మైక్రోబ్స్ ఇన్ ద హ్యూమన్ వెల్ఫేర్, దట్ ఈస్ ద 14th చాప్టర్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మైక్రోబ్స్ ఇన్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్, రెండోది వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, మూడోది వచ్చేసి సీవేజ్ ట్రీట్మెంట్, అండ్ నాలుగోది వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్, దట్ ఈస్ ద బయోగ్యాస్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద బయో కంట్రోల్ ఏజెంట్స్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి బయో ఫర్టిలైజర్స్, అండ్ ఆరోది వచ్చేసి ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్, దట్ ఈస్ ద మోస్ట్ నెగిటివ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ షోన్ బై మీన్స్ ఆఫ్ మైక్రోబ్స్. Hello and welcome to Sreenath Academy. Today we are going to discuss about the 14th chapter of the unit 6, that is about the microbes in the human welfare. So దీంట్లో మనం మాట్లాడుకునేది ఏంటంటే సూక్ష్మ క్రిములు ఏవైతున్నాయో వాటిని మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అని కూడా అనొచ్చు, ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్. సో ప్లాంట్స్ అనిమల్సే కాకుండా మనకు ఏవైతే మన కంటికి కనబడని సూక్ష్మ క్రిములు ఉన్నాయో వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. సో ఈ స్టడీని మైక్రోబయాలజీ అంటాము. అండ్ ఆల్సో వీటిని మనము సొంతంగా మన హ్యూమన్ హైతో చూడలేము, ఎందుకంటే వాటి యొక్క సైజ్ చాలా చిన్నది కనుక వీ హ్యావ్ టు యూజ్ ద మైక్రోస్కోపీ ఫర్ అండర్స్టాండింగ్ ఆర్ టు అబ్జర్వ్, categorize and to understand these microbial organisms. So microbial organisms ఏవైతున్నాయో ఆ microbial organisms are the one which are very much important for our day-to-day life, because ఈ microorganisms ఏవైతున్నాయో they are present on the surface of the plant and animals, and they are present within the humans and animals and also plants, and also they are the one which are very much important for the doing all the functions, that is vital functions in case of balance in the ecology. So ecological balance ఏదైతుందో ఎకలాజికల్ బ్యాలెన్స్ ప్రాపర్గా జరగాలన్నా, ఎకలాజికల్ సిస్టమ్ పూర్తిగా ప్రాపర్గా జరగాలన్నా మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ద మైక్రోబ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ టు బి గోయింగ్ ఆన్ డే టు డే బేసిస్. సో అదే కాకుండా మనము ప్లాంట్స్ అనిమల్స్ కానీ కొంతవరకు మనకు ఏదైనా ఫ్లక్చువేషన్ ఇన్ నార్మల్ టెంపరేచర్ తట్టుకోగలుగుతాయి, కానీ మనకు ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో బాగా పెరుగుతాయి అనమాట. సో ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్స్తో ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అంటే మనం మైక్రో ఆర్గానిజమ్స్ని వీ క్యాన్ సీ ఇన్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాబిటాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక హాట్ స్ప్రింగ్ అంటే అండర్ ఓషన్ సీ బెడ్ మీద ఉన్న హాట్ స్ప్రింగ్ కానీ హై ప్రెషర్, హై సాలినిటీ అండ్ హ్యూజ్ టెంపరేచర్స్ని కూడా ఫ్లక్చువేషన్స్ని కూడా తట్టుకునే శక్తి మాత్రం ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి ఉంటుందన్నమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హ్యావింగ్ వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాబిటాట్, ఐదర్ ఇట్ మే బి హాట్ స్ప్రింగ్స్ కానీ మనం మాట్లాడుకున్నట్టు. ఓకే, ఇదే కాకుండా ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ హై కండిషన్స్ ఆఫ్ కెమికల్స్, దట్ ఈస్ సల్ఫర్ వెంట్స్, ఎక్కడైతే మన సల్ఫర్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ గ్యాస్ కానీ మనకు అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తుందో అక్కడ ఆ సల్ఫర్ వెంట్స్ దగ్గర నుంచి కానీ నైట్రేట్ గ్యాసెస్లో కానీ ఇవి చాలా మటుకు కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది దే క్యాన్ బేర్ దీస్ పర్టికులర్ కండిషన్స్ అనమాట. ఇదే కాకుండా మనము మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చదువుకోవాలనుకున్నప్పుడు మనకు వాటి బెనిఫిషియల్ ఎఫెక్ట్ అండ్ ఆల్సో హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ రెండు ఉంటాయి. సో ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏ విధంగా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని హ్యూమన్స్ లివింగ్ కోసం, వెల్ఫేర్ కోసం మనం వాడుకుంటాం అనేది గమనించవచ్చు అనమాట. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంటేషన్స్లో మనం ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మన హ్యూమన్ పర్పస్ కోసం వాడుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మన లైఫ్ ఈజీ కావడం, బెటర్మెంట్ కావడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో దే ఆర్ వెరీ మచ్ హార్మ్ఫుల్ అండ్ ఆల్సో దే ఆర్ కాజింగ్ డెడ్లీ డిజీజ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాపికల్ క్లైమేట్, అండ్ ఆల్సో అదే కాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ హూస్ వ్యాక్సిన్స్ హ్యాస్ నాట్ బీన్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఆర్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్, HIV లాంటి వైరసెస్. సో those are the harmful side of the bacteria, that is about the microorganisms. So here the 14th chapter where we are going to describe in detail, that is the microbes in the human welfare. So here in case of this 14th chapter we are first describing about the microbes in the household products. So that is here we are describing about the lactic acid bacteria that is used as a probiotics, and also the and also we can see that how they are generally utilized in the household process or the processing.
So coming to the first topic, that is about the microbes in case of household products. దీంట్లో మనం చదువుకునేది ఏంటంటే మనకు మైక్రో ఆర్గానిజమ్స్ మనకు డైలీ బేసిస్లో మన డైలీ లైఫ్లో ఏ విధంగా మనం యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు లాక్టోబాసిల్లస్ గురించి. సో లాక్టోబాసిల్లస్ ఏదైతే ఉందో, ఆ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఏదైతుందో దానివల్ల మనకి ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయి. సో ఈ లాక్టోబాసిల్లస్ ఏంటంటే జనరల్గా మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అంటే డైరీ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్లో వీటిని మనం వాడుకోవడం జరుగుతుంది. సో ఈ లాక్టోబాసిల్లస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ పర్ఫార్మ్ ద మెటబాలిక్ ఫంక్షన్స్. సో ఈ మెటబాలిక్ ఫంక్షన్స్ కారణంగా ఏం జరుగుతుందంటే మనకి యాసిడ్స్ జనరేట్ అయ్యి ఆ యాసిడ్స్ ఏం చేస్తే మనకు దే విల్ బ్రేక్ డౌన్ ద మిల్క్. సో మిల్క్లో ఉన్న హోమోజీనియస్ సబ్స్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్ ఈస్ జనరలీ బ్రోకెన్ డౌన్ బై ద యాసిడ్స్ విచ్ ఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ ద లాక్టోబాసిల్లస్. దీస్ యాసిడ్స్ విల్ డ్రాప్ ద pH of the milk and leading to the coagulation, that is the partial digestion of the milk protein. So దీనివల్ల we are going to see the formation of the curd, that is curd అనేది నార్మల్గా మనకి ఇండస్ట్రీలో ఈ విధంగా ఫామ్ అవుతుంది. కానీ మనం ఇంట్లో మన జనరల్ డైలీ బేసిస్ మీద మనం ఏంటంటే లూక్ వామ్ మిల్క్ తీసుకొని దాంట్లో ప్రీవియస్ బ్యాక్టీరియల్ కల్చర్ అంటే ప్రీవియస్ కర్డ్ కల్చర్ ఏదైతుందో దాన్ని యాడ్ చేయడం వల్ల ఇనాకులం లాగా మనకు ఓవర్ నైట్ ప్రాపర్ కండిషన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అల్టిమేట్లీ వీ క్యాన్ ఏబుల్ టు సింథసైజ్ ఆర్ వీ క్యాన్ ఏబుల్ టు ప్రిపేర్ అవర్ ఓన్ కర్డ్ అనమాట. సో కర్డ్ ఏదైతుందో దట్ ఈస్ జనరలీ వీ క్యాన్ సీ దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద మిల్క్. సో మిల్క్ యొక్క బ్రేక్ డౌన్ ప్రాపర్ కండిషన్స్లో చేయడం వల్ల మనకు కర్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కర్డ్ ఫామ్ కావడం వల్ల మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ పెరగడం అండ్ ఆల్సో సర్టన్ వైటమిన్స్ లైక్ వైటమిన్ B12. So vitamin B12 as a result of activity of bacteria, vitamin B12 is also introduced into the curd anamata. So this is generally taking place and also nutritional value edaitundo that is also increased in case of the curd. So ante nutritional value increase kavadam ante vitamins add kavadame కాకుండా మనకు ఆ ప్రోటీన్స్ ఏవైతున్నాయో దాని పార్షల్ డైజెషన్ వల్ల దే ఆర్ బికమింగ్ వెరీ ఈజీ ఫర్ డైజెషన్ బై ద హ్యూమన్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు నవేడేస్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ దే ఆర్ యూజింగ్ ద కర్డ్ దట్ ఈస్ లైక్ ప్రోబయోటిక్స్ అనమాట. ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ వెరీ కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ కల్చర్ ఆఫ్ లాక్టోబాసిల్లస్. సో దీంట్లో ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ ఏవైతున్నాయో ఈ ప్రోబయోటిక్స్ వల్ల దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ ద గట్ హెల్త్. సో గట్ అంటే ఏంది మనకు కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క హెల్త్ మెయింటైన్ కావడానికి ఈ ప్రోబయోటిక్స్ అనేది యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే మనకు డిజీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఏదైతుందో దే ఆర్ జనరలీ మెయింటైన్డ్ చెక్. సో లాక్టోబాసిల్లస్ దే జనరేట్ ద లాక్టిక్ యాసిడ్ విచ్ విల్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద అదర్ బ్యాక్టీరియా ఎస్పెషల్లీ ద బ్యాక్టీరియా విచ్ ఇస్ హావింగ్ ద గట్ అనమాట. సో ఆ విధంగా ప్రోబయోటిక్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ కాన్సన్ట్రేటెడ్ క్రూడ్ ఫార్మ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కర్డ్. సో ఇదే కాకుండా డవ్ ఏదైతుందో మనము డైలీ బేసిస్ మీద పిండి ఏదైతే కలుపుకుంటామో అంటే ఎగ్జాంపుల్ దోశ ఇడ్లీ పిండి ఏదైతే కలుపుకుంటామో ఆ దోశ ఇడ్లీ పిండి మనం ఒక రోజు ముందు మనం రుబ్బుకొని మనం వాడుకొని అంటే దాన్ని గ్రైండింగ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ రోజు వాడుకుంటాం. ఎందుకు ఈ మధ్య ఏం జరుగుతుందంటే మనకు ఆ పర్టికులర్ మనం ఆ పప్పులో మీద కానీ లేకపోతే బియ్యం మీద కానీ ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవి న్యాచురల్ అకరింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే వాటర్ వేసి దాన్ని బాగా గ్రైండింగ్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే దాని మైక్రోబ్స్ యొక్క యాక్టివిటీ అనేది పెరిగి అది మెటబాలిక్ రియాక్షన్స్ అనేది జరిగి అంటే మెటబాలిక్ యాక్టివిటీ పాత్వే జరిగి మనకు ఫైనల్గా ఏం జరుగుతుందంటే మనకు వీ క్యాన్ సీ ద జనరేషన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవ్వడము దానివల్ల మనకు ఆ పిండి ఉబ్బడం అనేది జరుగుతుంది. సో ఈ మైక్రో ఆర్గానిజం జనరల్ రియాక్షన్స్ అంటే గ్లైకోలైసిస్ కానీ TCA సైకిల్ కానీ ఇలాంటి రియాక్షన్స్ జనరేట్ చేయడము యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడము కార్బన్ డైఆక్సైడ్ని లిబరేట్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకు ఆ పాత్వే పూర్తిగా మనకు కంటిన్యూ అయ్యి మనకు ఫైనల్గా మనకు కార్బన్ డైఆక్సైడ్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ది యాక్టివిటీస్ విచ్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఇడ్లీ అండ్ ద దోశ అనమాట. ఇదే కాకుండా వీ కెన్ ఆల్సో సే దట్ ద బేకరీ ఐటమ్స్ అంటే బేకరీ ఐటమ్స్లో మనం చూస్తుంటాం. సో మనకు కావాల్సిన కేక్స్ కానీ లేకపోతే పఫ్స్ కానీ అది ఏ విధంగా మనకు మనకు ఆ బల్జింగ్ ఎందుకు వస్తుందంటే మనం వాడేది ఇక్కడ ఈస్ట్ అనమాట.
సో బేకర్స్ ఈస్ట్ వాడడం వల్ల ఆ డౌలోకి, ఆ పిండిలోకి వాడి మనం దాన్ని బాగా మిక్సప్ చేసి ఒక రోజు నైట్ మొత్తం దాన్ని ఉంచేయడం వల్ల ఆ ఈస్ట్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ డౌలో ఉన్న షుగర్ని మొత్తం వాడుకొని యూజ్ చేసుకుంటూ మెటబాలిక్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తూ, గ్లైకోలైసిస్ ఫామ్ చేస్తూ, టీసీఏ పర్ఫామ్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల మనకు ఆ డౌ అనేది ఏదైతుందో అది ఉబ్బడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా లోపల ఉన్న కాంప్లెక్స్ షుగర్స్ కూడా కంప్లీట్గా సింపుల్ షుగర్స్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ లాగా బ్రేక్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ రోజు తీసే వరకు ఆ బ్రెడ్ అనేది మనకు పొంగయ్యే ఉంటుంది. సో ఎందుకంటే మనకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కానీ మనకు కార్బన్ డైఆక్సైడ్తో పాటు బ్రేక్ డౌన్ ఆఫ్ ద షుగర్స్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ షుగర్ విల్ బీ taking place. So that is about the microbes which are generally used in the household products. So here we are discussing about the formation of the curd, that is the lactobacillus, and also the bakery items which are generally called as baker's yeast, or the one which are generally involved in the causing the dough to be expanding in case of the terms. So coming to the second topic, that is about the microbes in industrial products. Here we are discussing about the fermented beverages like alcohols, and also production of antibiotics, which are very much important for treating the bacterial or viral infections. So coming to the second topic, that is about the microbes in the industrial products. So microbes ఏవైతున్నాయో దాని యొక్క ప్రోడక్ట్స్ కూడా చాలా ఎకనామికల్గా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా మనం మైక్రోబ్స్ ఎట్లా వాడుకుంటాం ఏందనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో వీటిని ప్రాపర్గా స్టాండర్డ్ కండిషన్స్లో వాడుకోవడం వల్ల మనము దాని యొక్క ప్రోడక్ట్స్ కూడా ఏవైతే జనరేట్ అవుతున్నాయో ఆ ప్రోడక్ట్స్ని కూడా మనం ప్రాపర్గా మనం అంటే వాడుకోవడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ స్టాండర్డ్ రియాక్షన్స్ రన్ చేసే వాటిని మనం ఫర్మెంటర్స్ ఆర్ రియాక్టర్స్ అని కూడా అనొచ్చు. సో fermenters and reactors are the one which are generally involved in the industrial production. So reactors and fermenters అన్న ఏంటంటే మనకు ఎక్కడైతే మనం కంట్రోల్డ్ రియాక్షన్స్ అండర్ ద కంట్రోల్డ్ స్టాండర్డ్ కండిషన్స్లో రన్ చేస్తామో వాటిని మనం రియాక్టర్స్ అంటాం. సో దీని యొక్క కెపాసిటీ చాలా హ్యూజ్ ఉంటుంది, అండ్ వీ కెన్ సే దిస్ రియాక్టర్స్ ఆర్ ద వన్ విచ్ జనరలీ అబ్జర్వ్డ్, సో విచ్ generally has been observed here. So we can see there are different kind of process which are generally using the industrialization, that is industrial process or generally using different kind of processes. So దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి generating the ethanol. So ethanol is the one which is a major and main byproduct which is generally formed as a result of metabolic reactions which are taken by the yeast anamata. So Saccharomyces cerevisiae is the organism which is involved in the process of fermentation. So ఈ fermentation process జరగాలంటే మనకి anaerobic respiration జరగాలి. ఆ anaerobic respiration అంటే absence of oxygen అనమాట. సో absence of oxygen ఉన్నందుకు మనకు fermentation ప్రాపర్గా జరిగి మనకు ఇథనాల్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రోడక్ట్ లాగా మనకు సింథసైజ్ అవుతుంది. సో ఇథనాల్ ఏదైతే ఫామ్ అయిందో దట్ ఈస్ generally a major byproduct which is formed as a result of this particular microbes. అదే కాకుండా మనం రియాక్టర్స్ కానీ ఫర్మెంటర్స్లో కూడా మనం ఈ పర్టికులర్ స్టాండర్డ్ రియాక్షన్స్ రన్ చేయడం వల్ల మనకు మనం ఏదైతే అనుకుంటున్నాం బీర్ కానీ విస్కీ కానీ ఇవన్నిటిని మనము సింథసైజ్ ఆర్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో దాంట్లో ప్రత్యేకంగా ఏంటంటే మనకు ఇథనాల్ యొక్క సోర్స్ మీద బేస్ చేసుకొని ఐదర్ దాన్ని డిస్టిలేషన్ చేయాలన్నా చేయొద్దా అనేది మనము చూడాలన్నమాట. సో ఒకవేళ వైన్ అయితే దానికి మనకు డిస్టిలేషన్ అవసరం లేదు. ఒకవేళ విస్కీ కానీ బీర్ కానీ, సో ఒకవేళ విస్కీ కానీ రమ్ కానీ లేకపోతే ఇవన్నిటిని ఏంటంటే వీ రిక్వైర్ ద డిస్టిలేషన్. సో డిస్టిలేషన్ అనేది ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఆర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఇన్ విచ్ వీ క్యాన్ ఎక్స్ట్రాక్ట్ ద ఆల్కహాల్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ అబౌట్ ద ఫర్మెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద యాంటీబయోటిక్స్, దట్ ఈస్ ద పెన్సిలిన్. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏదైతే ఉన్నాడో పర్సన్, ఈస్ వర్కింగ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2. సో వరల్డ్ వార్ 2లో ఏం జరిగిందంటే వెన్ ఈస్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ ద ఆర్గానిజం లైక్ స్టెఫాలోకోకస్ కోకి. సో దీని మీద వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే యూజ్ చేసిన ప్లేట్స్ ఒక దగ్గర డిస్పోజబుల్కి రెడీగా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే వాటి మీద ఫంగస్ పెరిగి మోల్స్ పెరిగి మనకు ఆ పెరగడం వల్ల మనకు బ్యాక్టీరియా చనిపోవడం, బ్యాక్టీరియా ప్రొడక్షన్ కాకపోవడం అనేది చూడగలిగారు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ బ్యాక్టీరియాని అవాయిడ్ చేసే, గ్రోత్ని అవాయిడ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ని తీసుకొని అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే
మనకు పెన్సిలిన్ ఏదైతుందో పెన్సిలిన్ లాంటి సబ్స్టెన్స్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఈ పెన్సిలిన్ లాంటి సబ్స్టెన్స్ అనేది మనకు యాంటీబయాటిక్ అని వాళ్ళు పేరు పెట్టారు అనమాట. సో యాంటీబయాటిక్ అంటే యాంటీ మీన్స్ అగెనిస్ట్, బయోటిక్ మీన్స్ గ్రోయింగ్ ఆర్గానిజం. సో ఈ పెన్సిలిన్ ఏదైతే మనం కనుక్కున్నాడో ఆ పెన్సిలిన్ని మనం బ్యాక్టీరియాకి అగెనిస్ట్గా వాడడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ దట్ ఈస్ పెన్సిలిన్ which is generally produced as a result of దట్ ఈస్ ద ఫంగై. సో ఫంగై ఏదైతే ఉందో పెన్సిలం నొటాటమ్ అనే ఫంగై ఏదైతే ఉందో దాని ద్వారా జనరేట్ అయిన పెన్సిలిన్ కాస్త ఇట్ ఈస్ షోయింగ్ ద యాక్టివిటీ దట్ ఈస్ యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఆర్ యాంటీబయోటిక్ యాక్టివిటీ ఆన్ ద బ్యాక్టీరియా కాల్డ్ as Staphylococcus, that is generally Staphylococcus cocci. So coming to the third topic under the industrial economical importance. So here we are discussing about the enzymes, chemicals and bioactive molecules. So the enzymes, chemicals and bioactive molecules are the one which are generally generated as a result of this particular organism. So here we can see that for example if you are taking the organism like Aspergillus niger which is generally involved in secreting the organic acids like citric acid, అదే కాకుండా Acetobacter assay ఏదైతుందో that is involved in secreting the another organic acid that is acetic acid. ఇంకోటి వచ్చేసి Clostridium botulinum is the organism which is involved in synthesizing the organic acid like butyric acid, and next one it is about the Lactobacillus which is involved in secreting the that is lactic acid which is a organic acid, and we can see Saccharomyces cerevisiae is the one which is involved in providing the ethanol, that is most of the alcohol and beverages industries are generally preferable and which are generally based on this particular organism. Inkot vachesi manaku we are also seeing the microbial lipase or the enzymes which are secreted or which has been produced by various kind of organism which are generally utilized by the laundry and the in order to remove the oil stains in case of laundry and also in case of detergents. Inkot vachesi manam Streptococcus nunchi synthesize అయ్యే enzyme స్టెప్టోకైనేస్. సో స్టెప్టోకైనేస్ ని మనం క్లాట్ బస్టర్ అని కూడా అనొచ్చు. సో క్లాట్ బస్టర్ అంటే ఏంటంటే జనరల్గా మనకు ఎప్పుడైతే జనరల్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు బ్లడ్లో మనకు ఆ బ్లడ్ వెజిల్స్లో ఆ కొలెస్ట్రాల్ పేరుకపోవడం వల్ల మనకు బ్లడ్ సప్లై ప్రాపర్గా జరగదు. సో ఈ బ్లడ్ సప్లై ప్రాపర్గా జరగనందుకు మనకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ కండిషన్స్లో ఏంటంటే జనరల్గా మనకు ఐవి అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా దే ఆర్ గివింగ్ ద స్టెప్టోకైనస్. సో స్టెప్టోకైనస్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ breaking down the clots within the blood vessels, and it is generally produced by the Streptococcus. So next వచ్చేసి trichoderma. So trichoderma polysporium. So trichoderma polysporium is the one which is generating an important component, that is a bioactive component called as cyclosporin. So cyclosporin ఏంటంటే it is generally called as immunosuppressants. So immunosuppressants are nothing but they are generally used as in suppressing the immune system, జనరలైజ్ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రైజ్ చేయడానికి ఇమ్యూనోసప్రెసెంట్ దట్ ఈస్ సైక్లోస్పోరిన్ని ఏ అనేది వాడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అంటే మనకు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కానీ జనరల్గా మనకు ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయాలనుకుంటున్నామో, ఎప్పుడైతే సిస్టమిక్ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ ట్రైకోడర్మా సింథసైజ్ చేసిన సైక్లోస్పోరిన్ ఏ అనే కాంపౌండ్ అనేది యూటిలైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఏవైతున్నాయో దీస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ we can say as an organic acids. సో ఆర్గానిక్ యాసిడ్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ఈ మొత్తం సెట్ని మనం ఆర్గానిక్ యాసిడ్స్ అంటాము. దీన్ని మనం కెమికల్, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కెమికల్ విచ్ ఇస్ సింథసైజ్ యాజ్ ఎ బై ప్రోడక్ట్. ఇదే కాకుండా మనకు వచ్చేసి ఈ రెండు ఏదైతున్నాయో దే విల్ కమ్ అండర్ ఎంజైమ్ యాక్టివిటీ, దట్ ఈస్ ఎంజైమ్ కేటగిరీ. లాస్ట్ది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కాంపోనెంట్స్ ఏవైతున్నాయో వీటిని బయో యాక్టివ్ కాంపోనెంట్స్ అంటాం. ఎందుకంటే ఈ బయో మాలిక్యూల్ ఏదైతుందో అంటే బయాలజికల్ మాలిక్యూల్ ఏదైతుందో ఇట్ ఈస్ షోయింగ్ యాక్టివిటీ, సో ఇట్ ఈస్ కాల్డ్ as bioactive molecule. So cyclosporin is the one which is an immunosuppressant which is generally causing the suppression of the immune system, that is during the graft transplantation. Last వచ్చేసి
Monocose is nothing but it is involved in synthesizing the compound called statins. So statins are the one which are generally compounds which are involved in blood cholesterol lowering agents అని అంటాం. So statins are nothing but called as blood cholesterol lowering agents. They are generally used or generally given to the person which is generally who are having or who are generally suffering with kind of increase in the cholesterol levels in the blood. So either dietary form లో కానీ either because of excess production of the cholesterol because of malfunctioning of the enzyme, we can see the application, that is accumulation of the cholesterol within the blood circulation. So in order to bring down the blood circulation cholesterol levels, generally the statins which are generally synthesized by the organism, they are the ones, so they are generally involved in lowering the blood cholesterol level, that is lowering of the blood cholesterol levels in the individual who are suffering with the high cholesterol content. So here next the third topic is about the microbes in the sewage treatment. So here we can see the primary treatment and the secondary treatment are the one which are very much important, because we can see that the raw sewage is very polluting in nature because it's very high in organic content and the matter. So they will decrease the biological, that is they generally decrease the dissolved oxygen and increase the biological oxygen demand. So coming to the third topic, that is about the microbes in the sewage treatment. So దీంట్లో మనం మాట్లాడుకునేది how the sewage treatment plant is going to work అన్నమాట. సో మనం డైలీ బేసిస్ మీద చూస్తే లాట్ ఆఫ్ డొమెస్టిక్ వేస్ట్లో భాగంగా మెయిన్గా వచ్చేసి మనకు హ్యూమన్ ఎక్స్క్రీటా ఉంటుంది. సో హ్యూమన్ ఎక్స్క్రీటాలో భాగంగా మనము ఎక్కువ మటుకు చెప్పాలంటే ఆర్గానిక్ మ్యాటర్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ వన్. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ వల్లే మనకు ఇలాంటి రా సీవేజ్ ఏదైతుందో దీన్ని పూర్తిగా డైరెక్ట్గా మనం డంప్ చేయలేము. ఇన్ కేస్ ఆఫ్ దట్ ఈస్ ఇట్ క్యాన్ పొల్యూట్ ద వాటర్స్. సో దాని ఏంటంటే దే generally causes some processing of this particular sewage water ni proper ga processing chesi final ga dani less polluting water la convert chesi filter water la convert chesi so dani manamu vera domestic purpose ki vadukochu, plantation ki watering iyadaniki, lekapothe manam we can finally make them to go into the main water stream anamata. So aa vidhanga chusukunte endante ఏదైతే మనము హ్యూమన్ వేస్ట్ నుంచి కలెక్ట్ అయ్యే పైప్ లైన్ ద్వారా కలెక్ట్ అయ్యే డొమెస్టిక్ హ్యూమన్ వేస్ట్ ఏదైతుందో అలాంగ్ విత్ ద వాటర్ అండ్ ద ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈస్ ఆఫ్ ద హ్యూమన్ ఎక్స్క్రీటా, దాన్ని అంతా కలెక్ట్ చేసుకొని వీ విల్ బీ కనెక్టింగ్ టు ద సీవేజ్ వాటర్ ప్లాంట్. సో సీవేజ్ వాటర్ ప్లాంట్ ఆర్ ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కనెక్ట్ చేయడం అది జరుగుతుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనకి ఏంటంటే ఎప్పుడైతే ఎఫ్లూయెంట్ వస్తుందో ఈ ఎఫ్లూయెంట్ని ఏం చేస్తారంటే దే విల్ ఫిల్ ఇన్ టు ద ట్యాంక్స్ అనమాట. సో ఈ ట్యాంక్స్లో ఏంటంటే దీన్ని ప్రైమరీ ట్రీట్మెంట్ ట్యాంక్ అంటాము. సో దీంట్లో ఏదైతే మనకు సీవేజ్ అవుట్పుట్ ఉందో ఆ సీవేజ్ అవుట్పుట్ వాటర్ని తీసుకొచ్చి ఈ ప్రైమరీ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ట్యాంక్లో కానీ దాన్ని నిల్వ ఉంచుతారనమాట. ఆ నిల్వ ఉంచడం వల్ల మనకు ఒక హాఫ్ ఏ డే నిల్వ ఉంచడం వల్ల అందులో ఉన్న ఆర్గానిక్ హెవీ పార్టికల్ ఏదైతుందో స్లోగా అది సెడిమెంట్ అయిపోయి కింద ఉండిపోతుంది. కింద ఉండిపోయాక పైన వచ్చేదాన్ని ఎఫ్లూయెంట్ ఆర్ ఫిల్ట్రేట్ అంటాము. కింద సెడిమెంట్ ఉండిపోయేదాన్ని ప్రైమరీ స్లడ్జ్ అంటాం. సో ప్రైమరీ స్లడ్జ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ ఫార్మింగ్ ద విచ్ ఈస్ జనరలీ సెడిమెంటింగ్ మెటీరియల్ ఆర్ ద సెడిమెంటింగ్ ఆర్గానిక్ మెటీరియల్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద ప్రైమరీ ట్యాంక్ ఈస్ కాల్డ్ as ప్రైమరీ స్లడ్జ్. పైనుంచి వెళ్ళిపోయేదాన్ని ఎఫ్లూయెంట్ అంటాం. దట్ ఈస్ దట్ ఈస్ టు సమ్ సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఫిల్టర్డ్ ఫ్రమ్ ద లార్జర్ కోర్స్ పార్టికల్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. సో the particular water ni man filtrate or nothing but called as primary effluent అనొచ్చు, లేకపోతే సింప్లీ కాల్డ్ as effluent of the primary tank అని కూడా అనొచ్చు అనమాట. సో కింద ఉండిపోయిన దాన్ని మనం ప్రైమరీ స్లడ్జ్ అంటాము. సో ఆ విధంగా వచ్చిన ఎఫ్లూయెంట్ ఏదైతుందో దాన్ని ఫర్దర్గా ఏం చేస్తారంటే ఈ ఎఫ్లూయెంట్ని దే అగైన్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద సెకండ్ ట్యాంక్. సో ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడవచ్చు, దిస్ ఈస్ ద సెకండరీ ట్యాంక్ వేర్ వీ క్యాన్ సీ ద సెకండరీ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ట్యాంక్ నుంచి వచ్చే ఆ వాటర్ ఏదైతుందో ఎఫ్లూయెంట్ వాటర్ దాన్ని మనము వాటిని ఏంటంటే జనరల్గా ఈ పర్టికులర్ ట్యాంక్లోకి నింపేస్తారనమాట. నింపేసి దాన్ని కొంతవరకు వదిలేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతుందో అది ఫర్దర్గా మళ్ళీ సెటిల్ డౌన్ అయిపోవడము. అదే కాకుండా మనకు న్యాచురల్గా కానీ లేకపోతే కల్చర్ రూపంలో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే సెకండరీ ట్రీట్మెంట్లో మనకు ఆ బ్యాక్టీరియల్ కల్చర్ యాడ్ చేయడము, న్యాచురల్గా ఫీకల్ మ్యాటర్లో ఉన్న బ్యాక్టీరియా అలాంగ్ విత్ ద ఫంగస్ ఇట్ విల్ జనరలీ ఫార్మ్ ఏ వెరీ డెన్స్ సబ్స్టెన్స్
అనమాట. అలాంటి మ్యాట్ లాంటి సబ్స్టెన్స్ మనం ఫ్లోకై అంటాము. సో ఫ్లోకై ఈజ్ ద వన్ విచ్ ఈస్ జనరలీ హోల్డింగ్ ద ఫంగల్ దట్ ఈస్ ద మైసీలియం హైపే ఏదైతుందో దాంతో మనము ఈ బ్యాక్టీరియాని హోల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఫర్దర్గా ఆర్గానిక్ మ్యాటర్ని మనం అండర్ ద ఎరేషన్. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో వాటర్ని డిస్టర్బ్ చేయకుండా పైనుంచి వాళ్ళు ఎరేషన్ అంటే ఎరేటర్ ద్వారా వాటర్ని మనము సెకండరీ రియాక్టర్లోకి అంటే సెకండరీ ట్రీట్మెంట్ ట్యాంక్లోకి పంపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ప్రాపర్ ఎరేషన్ ఇవ్వడం వల్ల, ప్రాపర్ గాలి లోపల పంపించడం వల్ల మనకు ఆ పర్టికులర్ డైజెషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఆ డైజెషన్ ప్రాపర్గా జరిగే ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది అనమాట. సో సెకండరీ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ ప్రైమరీ ట్రీట్మెంట్ ట్యాంక్ నుంచి వచ్చే ఎఫ్లుయెంట్ కాస్త మనకు ఈ పర్టికులర్ ట్యాంక్లో నింపి పెట్టుకోవడము, నిల్వ ఉంచడము, దాంట్లో కల్చర్ యాడ్ చేయడము, లేకపోతే మనకు ఆర్గానిక్ మ్యాటర్తో వచ్చే న్యాచురల్ కల్చర్ని వాడుకొని ఆ కల్చర్ని యాడ్ చేయడము, అదంతా చేయడం జరుగుతుంది. సో దానివల్ల మనకు దాంట్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఈ ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అవ్వడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, దట్ ఈస్ సీన్ బై మీన్స్ ఆఫ్ డిక్రీస్ ఇన్ ద BOD. సో BOD ఈస్ నథింగ్ బట్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో BOD అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఆక్సిజన్ డిమాండ్ బై ద ఆర్గానిజమ్స్ ఇన్ 1 liter of water is called as BOD. So BOD is the one which is generally determining the particulate matter of the that is particulate organic matter ఏదైతుందో దాని పార్టికులేట్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతుందో దాన్ని మనం డిసైడ్ చేసేది BOD అనమాట. సో BOD తగ్గియడం అంటే దాని అర్థం మనము ఆర్గానిక్ మ్యాటర్ యొక్క కంటామినెంట్స్ని తగ్గియడం అనమాట. సో BOD ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అండ్ డిమాండ్ బై ద మైక్రో ఆర్గానిజం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్. సో దట్ ఈస్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్సిజన్ టు డిగ్రేడ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ 1 liter ఆఫ్ ఎఫ్లుయెంట్. సో దట్ ఈస్ కాల్డ్ as BOD. సో BOD గ్రాడ్యువల్గా మనము ఎప్పుడైతే మనకు ప్రైమరీ ట్రీట్మెంట్ కాకముందు చాలా ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ ట్రీట్మెంట్ అవుతున్న కొద్దీ మనకు దాని యొక్క BOD లెవెల్స్ అనేది తగ్గుతూ దే విల్ బి ఆల్మోస్ట్ ఆల్ కమింగ్ టు ద నార్మల్ స్టేట్ అనమాట. సో ఆ విధంగా మనకు సెకండరీ ట్రీట్మెంట్లో మనకి ఏరేషన్ ప్రాసెస్ ద్వారా ఆర్గానిక్ మ్యాటర్ అనేది బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అదే కాకుండా మనకు ఈ ఎప్పుడైతే మనకు సెడిమెంటేషన్ ఫామ్ అవుతుందో సెకండరీ ట్యాంక్లో దాన్ని మనము కాల్డ్ యాజ్ సెకండరీ స్లడ్జ్ అంటాం. ఈ సెకండరీ స్లడ్జ్ అనేది ఏంటంటే మనకు ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్లో భాగంగా మల్టిప్లికేట్ అయ్యే ఆర్గానిజమ్స్ అనేది చాలా ఎన్రిచ్ కల్చర్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఎన్రిచ్ అయిన కల్చర్ ఏదైతుందో అది మనకు సెకండరీ స్లడ్జ్లో ఉంటుందన్నమాట. సో ఈ సెకండరీ స్లడ్జ్లో ఈ మెటీరియల్ ఏదైతుందో ఆ మెటీరియల్లో మన బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే ఈ పర్టికులర్ స్లడ్జ్ని వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి ఫీడింగ్ ఇన్ టు అనదర్ వెరీ large tanks called as anaerobic digesters. So anaerobic digesters are the large tanks which are conducting the anaerobic digestion of the waste material, that is especially the secondary sludge ni complete anaerobic respiration ద్వారా break down చేయడము and also దాని ద్వారా వచ్చే multiple users like especially గా బయోగ్యాస్ ఏర్పడడం. సో ఈ బయోగ్యాస్ ని మనీ ఫిల్టర్ చేసుకొని దే క్యాన్ బి యూజ్ ఫర్ ద లైట్నింగ్ అండ్ ఆల్సో ఫర్ ద కుకింగ్ పర్పస్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెకండరీ స్లడ్జ్ ఏదైతే ఏర్పడుతుందో దట్ ఈస్ ఆల్సో వెరీ రిచ్ ఇన్ కల్చర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఎస్ ఇన్పుట్ ఫర్ ద ఎనరోబిక్ డైజెస్టర్. అదే కాకుండా ఈ సెకండరీ స్లడ్జ్ ఏదైతే ఏర్పడుతుందో దట్ ఈస్ సర్టన్ అమౌంట్ ఈస్ అగైన్ డైవర్టెడ్ బ్యాక్ టు ద ప్రైమరీ కల్చర్. సో దట్ మనం ఏమనుకుంటున్నాము ఈ ఫ్లాక్స్ కానీ లేకపోతే ఈ ఏదైతే మెటీరియల్ ఏదైతుందో మైక్రోబియల్ మెటీరియల్ అది మళ్ళీ రీప్లేస్ అయ్యి అది కల్చర్ లాగా వాడుకొని కల్చర్ లాగా మనకు యూజ్ అయ్యి ప్రైమరీ ట్రీట్మెంట్లో మళ్ళీ యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద మైక్రోబ్స్ ఇన్ ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో ప్రైమరీ ట్రీట్మెంట్కి రా సీవేజ్ వస్తుంది. అది సెటిల్ డౌన్ కావడం వల్ల అంటే సెడిమెంట్ సెటిల్ డౌన్ కావడం వల్ల మనకు ఫిజికల్ గ్రావిటీ ఫోర్స్ ద్వారానే మనకు ఆ లార్జ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. సో దాన్ని ప్రైమరీ స్లడ్జ్ అంటాము. ఎఫ్లుయెంట్ అండ్ స్లడ్జ్
ఇక్కడ మనకు డివైడ్ అవుతుంది. దాని తర్వాత దాన్ని ఆ ఎఫ్లెంట్ని కాస్త ఫర్దర్గా మనం సెకండరీ ట్రీట్మెంట్లోకి ట్యాంక్లోకి పంపించడం వల్ల దాన్ని ట్రిక్లింగ్ ట్యాంక్స్ అంటాము. సో దీంట్లో ఏంటంటే దే ఆర్ యూజింగ్ ద ఎరేటర్స్ వాడి ఎరేషన్ చేయడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మన సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత వచ్చే సెకండరీ స్లర్జ్ ఏదైతుందో దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ ఆర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఫీడ్ ఫర్ ద ఎనోబిక్ డైజెస్టర్ ఫర్ ద మిథనోజెనిసిస్ దట్ ఈస్ మీథేన్ ప్రొడక్షన్. అదే కాకుండా సెకండరీ స్లర్జ్ ఏదైతుందో దట్ ఈస్ జనరల్లీ యూజ్ యాజ్ ఎన్ ఇన్పుట్ ఫర్ ద ప్రైమరీ ట్రీట్మెంట్. సో that is about the microbes in the sewage treatment. So this is about the discussion and the use of the microbes in the sewage water and also further ga processing ani processing tarvata final ga ఆ వాటర్స్ని మనము జనరల్ పర్పస్ కానీ లేకపోతే దే క్యాన్ బి డైవర్టెడ్ ఇన్ టు ద. So the fourth one is about the microbes in the production of biogas. So here we can see that in case of biogas production, that is the methane is the one which is generally synthesized as one of the most important gas which can be used for the cooking because it is having very high caloric value and it is easily produced by means of domestic waste and also the cattle waste, that is the cow dung. So coming to the fourth topic, that is about the microbes in the production of the biogas. So biogas production అంటే మనం జనరల్గా మనకు ఊర్లలో చూడవచ్చు ఎక్కువ మటుకు ఏంటంటే వెజిటేబుల్ వేస్ట్తో పాటు మనకు కౌ డంగ్ అంటే మనకు ఏదైతే మనకు ఆవు కానీ లేకపోతే మనకు క్యాటిల్స్ ఉంటాయో వాటి యొక్క కౌ డంగ్ ఏదైతుందో మనకు ఆ పేడ ఏదైతుందో దాన్ని ఒక ట్యాంక్లో వేసి పెట్టుకుంటారు అనమాట. సో ఆ విధంగా ఒక స్లర్జ్ ఫామ్ చేసి ఆ స్లర్జ్ లేయర్ మీద మనం వెజిటేబుల్ వేస్ట్ వేసుకొని సో దాన్ని మనం పూర్తిగా దాన్ని ఒక ఫ్యూ మంత్స్ వరకు యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ ట్యాంక్లోకి మనకు ఫైనల్గా గ్యాస్ ఫామ్ అవుతుంది, దాన్ని బయోగ్యాస్ అంటాం. సో బయోగ్యాస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ గోబర్ గ్యాస్. సో ఈ బయోగ్యాస్ కానీ గోబర్ గ్యాస్ ఏంటంటే మనకు దాంట్లో ఎక్కువ మటుకు మోతాదు వచ్చేసి మీథేన్ ఉంటుంది. సో దీనివల్ల దీన్ని మనము కుకింగ్ కోసం కానీ లేకపోతే లైట్నింగ్ పర్పస్ అంటే మనకు దే క్యాన్ బి యూస్ ఫర్ బర్నింగ్ పర్పస్ ఆర్ కుకింగ్ పర్పస్. సో దీంట్లో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన ఆర్గానిజం వచ్చేసి మిథనోజెన్స్ ఆర్ ద మెథనోబాక్టీరియం. సో దీస్ ఆర్ ద న్యాచురల్లీ అకరింగ్ బ్యాక్టీరియా ఇన్ ద gut of the cattle. So gut of the cattle ఏదైతుందో దే ఆర్ ద ruminants which are generally having the harbor of this particular bacteria. So మనకు ఎప్పుడైతే దే ఆర్ ఎన్గల్ఫింగ్ దిస్ పర్టికులర్ క్యాటిల్, ఎప్పుడైతే మనకు సెల్యులోస్ కంటైనింగ్ సబ్స్టెన్స్ ఎప్పుడైతే అవి చూ చేసుకొని ఎన్గల్ఫ్ చేస్తాయో ఆ టైంలో మనకు ఆ రూమినెంట్స్లో ఉండే ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే మనకు దాని ఇంటెస్టైన్లో కానీ స్టమక్లో కానీ అవి ఉన్న బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి ఆ సెల్యులోస్ని బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం కౌడంగ్ ఏదైతుందో that can be used as an input for the digester, that is the biogas plant కి దాని ఇన్పుట్ లా వాడొచ్చు. అండ్ ఆల్సో దాంట్లోనే మనకు కావాల్సిన కల్చర్ కూడా ఉంటుంది. సో మనం వాడే డొమెస్టిక్ వేస్ట్ ఏదైతుందో దీన్ని పూర్తిగా కలుపుకొని స్లడ్జ్ లాగా యాడ్ చేయడము జరుగుతుంది. సో ఇది డైజెస్టర్ ఆఫ్ ద బయోగ్యాస్ ప్లాంట్. ఇదే కాకుండా మనకు ఈ కంప్లీట్ కంపార్ట్మెంట్ ఏదైతుందో ఇట్ ఈస్ హ్యావింగ్ ద లిడ్ అనమాట. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద లిడ్ విచ్ క్యాన్ బి ఎ మూవబుల్ లిడ్. సో ఈ మూవబుల్ లిడ్ ఏదైతుందో దట్ ఈస్ హ్యావింగ్ ద tendency of moving as the gas is generally generated. So మనం ఇక్కడ మనకి ఈ పర్టికులర్ దిస్ ఈస్ ద ఫీడింగ్ అనమాట. బై దిస్ వీ క్యాన్ ఫీడ్ ద వాటర్ అండ్ ఆల్సో వీ క్యాన్ ఫీడ్ ద కౌ డంగ్ అండ్ అలాంగ్ విత్ ద అదర్ కైండ్ ఆఫ్ వేస్ట్ ఏదైతుందో దట్ క్యాన్ బి ఫీడెడ్ ఇన్ టు ద డైజెస్టర్. సో ది ఫీడింగ్ వల్ల మనకు ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా వీ క్యాన్ సీ ద జనరేషన్ ఆఫ్ ద మీథేన్ గ్యాస్. సో ద మీథేన్ గ్యాస్ విచ్ is generally formed, this methane gas will be trying to push the cylinder to the upward position and we can see there is a generation of the gas. So ఈ గ్యాస్ ఏదైతుందో దీన్ని బయోగ్యాస్ అంటాము, which is generally consisting of methane as a major part, and we can see extra amount of this particular material, the organic matter, can also go into the another tank called as sludge tank where the material can be stored. So దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీథనో జెన్స్ కానీ మిథనోబాక్టీరియా ఆర్ మిథనోజెన్స్ ఏవైతున్నాయో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బ్రేకింగ్ డౌన్ దిస్ రిమినెంట్ ఆఫ్ ద సెల్యులోస్ అండ్ ఫైనల్గా ఆ బ్రేక్ డౌన్ అయినాక వెన్ దే ఆర్ షోయింగ్ ద మెటబాలిక్ యాక్టివిటీ దే ఫైనల్లీ జనరేట్ ద గ్యాస్ కాల్డ్ as మీథేన్ గ్యాస్. సో ఈ మీథేన్ గ్యాస్ ఏదైతుందో దట్ ఈస్ హ్యావింగ్
the chemically called as CH4 is generally generated, and it is showing very high in burning out. So that is methanogens or methanobacteria is the one which is mainly involved in producing the gobar gas or the biogas. So ఈ విధంగా మనం దీన్ని మనము ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఊర్లలో జనరేట్ అయ్యే డొమెస్టిక్ వేస్ట్తో పాటు మనం ఈ కౌ యూరిన్ని కూడా మనము ఎక్కడో తీసుకెళ్ళి మనం డిస్కార్డ్ చేయడం అనే పని తప్పుతుంది. సో మనకు ఆ మొత్తం మ్యాటర్ అంతా మనం ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని డైజెస్టర్లో ఫీడ్ చేయడం వల్ల మనం డంప్ యార్డ్ అంటే డంపింగ్ యొక్క ప్రాబ్లం తప్పుతుంది. అదే కాకుండా మనం ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్ ఉంటుంది, అండ్ ఆల్సో వీ క్యాన్ సే దట్ దెర్ ఈస్ నో నీడ్ ఫర్ స్పాయిలింగ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి డంప్డ్ ఇన్ టు digester, and the digester, if you are giving the time and appropriate condition, so they can be the production of the biogas, that is by means of microbial production of the biogas. So ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని వల్ల మనకు ఎకలాజికల్ ఇంపాక్ట్ తగ్గుతుంది, అండ్ ఆల్సో మనకు డంపింగ్ మెటీరియల్ అనేది తగ్గుతుంది, అండ్ ఆల్సో వీ క్యాన్ సే దట్ దే ఆర్ జనరల్లీ యూస్ఫుల్ ఫర్ ద విలేజెస్ అన్నమాట. So fifth one is about the microbes as the biocontrol agents. So here we can see some of the microbes are showing the effects on the pest and the disease because they can able to feed on the target organism. So coming to the fifth topic, that is about the microbes as biocontrol agents. సో దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏ విధంగా మనము మైక్రో ఆర్గానిజమ్స్ని వాడుకొని బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ని వాడుకొని మన మైక్రోబ్స్ని అంటే మనకు హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఆపగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు. సో దీంట్లో మనము మైక్రో ఆర్గానిజమ్స్ ఐదర్ ఇట్ మే బీ ద బ్యాక్టీరియా ఆర్ ఇట్ మే బీ ద వైరసెస్, వీఆర్ యూజింగ్ ద బ్యాక్టీరియా అండ్ వైరస్ టు స్టాప్ ద నాన్ బెనిఫిషియల్, దట్ ఈస్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్ని ఆపడానికి వీటిని మనం వాడడం జరుగుతుంది. సో వీటిని మనం వాడడం వల్ల మనకు ఏదైతే హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటి వల్ల మనకు కొంచెం వరకు రిలీఫ్ ఉంటుంది. సో దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండర్ దిస్ పర్టికులర్ టాపిక్. సో దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది దట్ ఈస్ అబౌట్ ద బీటీ కాటన్ అండ్ బీటీ బ్రింజాల్. సో ఇవి జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. దీంట్లో ఏంటంటే బ్యాసిలస్ తురింజెనిసిస్ అనే పర్టికులర్ ఆర్గానిజం యొక్క జీన్స్ ఉంటాయి. సో ఈ జీన్ యొక్క జీన్ ప్రోడక్ట్స్ ఏంటంటే మనకు బీటీ ప్రోటీన్ అంటే బ్యాసిలస్ తురింజెనిసిస్ ప్రోటీన్ అనొచ్చు. సో దాన్ని ఇంకో విధంగా పిలవచ్చు, దట్ ఈస్ క్రై ప్రోటీన్స్. సో క్రై ప్రోటీన్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ కాల్డ్ as బీటీ ప్రోటీన్స్ విచ్ ఆర్ జనరల్లీ జనరేటెడ్ ఫ్రమ్ ద బ్యాసిలస్ తురింజెనిసిస్ టాక్సిన్ జీన్స్. ఇది ఏంటంటే మనకు ఏవైతే ఎస్పెషల్గా మన కాటన్ కానీ బ్రింజాల్ కానీ మీద మనకు కొన్ని పురుగులు ఏంటంటే దానికి సంబంధించిన కాయలు పువ్వులు ఆకులను తినేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ జీన్స్ ఆ పర్టికులర్ ప్లాంట్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల టాక్సిన్ జీన్స్, ఆ టాక్సిన్ జీన్స్ వల్ల మనకు క్రై ప్రోటీన్స్ జనరేట్ అవుతాయి. సో ఈ క్రై ప్రోటీన్స్ ఏం చేస్తాయి అంటే ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ అవి ఇట్లా తిన్నప్పుడు ఆ గట్లో ఉన్న వాల్స్లో పోర్స్ ఏర్పడి ఆ గట్ లీకేజ్ వల్ల ఆ ఆర్గానిజమ్స్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ బ్యాసిలస్ తురింజెనిసిస్ టాక్సిన్ జీన్స్ ఏవైతే ఉన్నాయో బీటీ బ్రింజాల్ అండ్ బీటీ కాటన్లో దాంట్లో ఈ పర్టికులర్ జీన్ ప్రోడక్ట్స్ యొక్క ఇంపాక్ట్ బాగా ఉండడం వల్ల మనకు ఆ పర్టికులర్ ఇన్సెక్ట్స్ నుంచి మనం ప్లాంట్ని కాపాడుకోవడం జరుగుతుంది అనమాట. అదే కాకుండా మనము వీ కెన్ ఆల్సో సీ ఇన్ కేస్ ఆఫ్ బయో కంట్రోల్. సో బయో కంట్రోల్ అంటే నథింగ్ బట్ మనం మాట్లాడుకున్నట్టు ఒక బయాలజికల్ ఆర్ లివింగ్ ఆర్గానిజంని ఒక ఏజెంట్లా వాడుకొని హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేయడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ బయో కంట్రోల్ ఏజెంట్. దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ట్రైకోడర్మా గురించి. సో ట్రైకోడర్మా కూడా మనకు మేజర్గా వచ్చే అంటే రూట్స్ నుంచి వచ్చే వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతున్నాయో వాటిని అరికట్టడం అనేది జరుగుతుంది. సో ట్రైకోడర్మా ట్రీట్మెంట్, ట్రైకోడర్మా కల్చర్ ఏదైతుందో దాన్ని మనము ఆ ప్లాంట్స్కి కానీ లేకపోతే రూట్స్ కానీ బాగా పట్టేయడం వల్ల ఆ కల్చర్ మీడియాని మనము ఆ ప్లాంట్స్ని వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ డిజీజ్ నుంచి కాపాడడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద బ్లాక్యులో వైరస్. సో బ్లాక్యులో వైరస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ దీస్ ఆర్ ద వైరసెస్ విచ్ ఆర్ జనరల్లీ ఎఫెక్టింగ్ సర్టన్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో ఈ సర్టన్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ని ఎఫెక్ట్ చేసే ఈ వైరస్ని మన
బ్యాక్యూలో వైరస్ అంటాము. సో ఈ వైరస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వాటికి చాలా నారో స్పెక్ట్రమ్ అంటే నారో రేంజ్ ఉంటుంది. సో ఈ నారో స్పెక్ట్రమ్ ఆ నారో రేంజ్ ఉండడం వల్ల దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ద ఆల్ అదర్ ఆర్గానిజమ్స్. సో ఇవి కావాల్సిన ఆర్గానిజమ్స్ని ఏ ఆర్గానిజమ్స్ని అయితే మనం అరికట్టగలుగుతాయో దాని గురించి తెలుసుకొని ఆ ఆర్గానిజమ్స్ని ఆపడానికి వీటిని వాడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఒక్క సెట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని కంట్రోల్ అవుతాయి. మిగతా నాన్ టార్గెట్ ఆర్గానిజమ్స్ కానీ మ్యామల్స్, బర్డ్స్, ఫిషెస్, ఎవ్రీథింగ్ ఏవైతే అదర్ ఇన్సెక్ట్స్ కూడా ఏమాత్రం ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద బ్యాక్యూలో వైరస్, దట్ ఈస్ ఏ నారో స్పెక్ట్రమ్ అండ్ దే ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ కంట్రోలింగ్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మనము కొన్ని రకాల పెస్ట్ కానీ లేకపోతే ఆర్గానిజమ్స్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మనం ఏంటంటే మనకు పూర్తిగా పురుగుల మందులు, పూర్తిగా మనకు ఏమైనా పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ లేకపోతే ఇవన్నీ వాడడం అనేది ఎక్స్టెన్సివ్ వాడడం వల్ల మనకు క్రాప్ అవుట్పుట్ దెబ్బతినొచ్చు అండ్ ఆల్సో సాయిల్ ఫర్టిలిటీ అనేది వెళ్ళిపోవచ్చు. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లో ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వెరీ హార్ష్ కెమికల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ఫంగిసైడ్స్, బ్యాక్టీరియోసైడ్స్ అండ్ ఆల్సో ఇన్సెక్టిసైడ్స్ ఏవైతే ఇవి ఉన్నాయో ఈ కెమికల్స్ని వాడకుండా కొన్ని రకాల వేరే రకమైన బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ వాడడం వల్ల ఆ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎంజైమ్ సో హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఏదైతుందో దాని యొక్క ఎఫెక్ట్ అనేది మనము చాలా మటుకు కంట్రోల్ చేయవచ్చు అనమాట. సో హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయడానికి జనరల్గా మన సైంటిస్ట్ ఏం చేస్తారంటే దే ఆర్ యూజింగ్ ద బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ టు కంట్రోల్ ద హార్మ్ఫుల్ ఇన్సెక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద కెమికల్స్. సో ఈ రకమైన వాటి వల్ల మనకు ఎకోసిస్టమ్ మీద కానీ ఫార్మింగ్ మీద కానీ లేకపోతే మనకి ఎకలాజికల్ అవుట్పుట్ మీద కానీ మనకు ఇంపాక్ట్ అనేది ఉండదు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ పెస్ట్ management program where we can see the microbes, where we can see beneficial organisms, especially the insects are used to control the harmful insects. So coming to the microbes as a biofertilizers, here we can see example Anabaena, Azospirillum, Azotobacter and mycorrhizae are the one which are generally used as a biofertilizers. So biofertilizers ante endante fertilizers are the one which are improving the fertility of the soil and thereafter the yield of the soil. So biofertilizers are the one which are the microorganisms which are involving the fertility of the soil. సో కమింగ్ టు ద సిక్స్త్ టాపిక్ దట్ ఈస్ మైక్రోబ్స్ యాజ్ బయోఫర్టిలైజర్స్. సో దీంట్లో మనం మాట్లాడుకునేది అంటే ఫర్టిలైజర్స్ ఎస్పెషల్గా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మనకు అది ఫుడ్లో కలిసిపోవడం వల్ల ఫుడ్ కంటామినేషన్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ ఎండింగ్ విత్ ద హెల్త్ డిజీజెస్ అంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, డిజీజ్ రావడం అనేది జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ దట్ ఈస్ బయోఫర్టిలైజర్స్. అంటే ఫర్టిలైజర్స్ వాడటం కానీ మనము దాన్ని మనము బయాలజికల్ ఫామ్లో అంటే కెమికల్ రూపంలో కాకుండా బయాలజికల్ రూపంలో ఫర్టిలైజర్స్ని వాడడాన్ని బయోఫర్టిలైజర్స్ అంటాము. దాన్ని ఇంటర్న్ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో దీంట్లో మనం చెప్పుకోవాల్సింది మనము ఫస్ట్ బయోఫర్టిలైజర్స్ గురించి చెప్పుకోవాల్సింది దట్ ఈస్ అబౌట్ ద స్పీసీస్ కాల్డ్ యాజ్ రైజోబియం. సో రైజోబియం కానీ లేకపోతే అజోస్పైరులం కానీ అజోబ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద మేజర్ వన్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ బయోఫర్టిలైజర్స్. ఎందుకు అంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ ప్రాసెస్ కాల్డ్ యాజ్ biological nitrogen fixation. So they are involved in the process of biological nitrogen fixation. సో ఈ బ్యాక్టీరియా కల్చర్ ఏదైతుందో దీన్ని మనం ప్లాంటేషన్కి వాడుకోవడం వల్ల మనము నైట్రోజన్ డెఫిషియన్సీ ఉండకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నైట్రోజన్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ కాస్త ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ అమోనియా ఫామ్. సో హియర్ వీ కెన్ సీ అజోస్పైరులం, అజోటోబాక్టర్ అండ్ రైజోబియం ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ మేజర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ biological nitrogen fixation where we can see the atmospheric nitrogen gas has been converted into ammonia which is generally used by the plant. So ee vidamaina conversion of ammonia from the nitrogen gas is called as biological nitrogen fixation, and the organisms are generally involved in this process or the one which are having the tendency of converting the nitrogen into ammonia. So this is used in case of constructing the proteins anamata. So one of the biofertilizers which are generally used is about using this organism as an nitrogen fixers. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో కైండ్ ఆఫ్ అసోసియేషన్ ఇస్ కాల్డ్ యాజ్ మైకోరైజే. సో ఎస్పెషల్గా జీనస్ కాల్డ్ యాజ్ గ్లోమస్.
So glomus is the genus which is having an association and symbiotic association, that is దాని అర్థం a friendly association with the roots of the plant. So the association between the fungi and the plants is called as mycorrhizae. myco అంటే fungi, rhizo అంటే root system of the plant. సో ఈ అసోసియేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఇవి కూడా మేజర్గా ఇన్వాల్వ్ అయ్యేది ఎందుకు అంటే మనకు ప్లాంట్కి రూట్ బోర్న్ ఇన్ఫెక్షన్ కానీ అంటే రూట్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కానీ పాథోజన్స్ కానీ వీటిని అరికట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో ఇవి కూడా ఏంటంటే మనకు కొంతవరకు మినరల్ న్యూట్రియంట్స్ ప్రాపర్గా ప్లాంట్కి అవైలబుల్ అయ్యేలా చూస్తాయి. అంటే మినరల్స్ని సాల్యుబలైజ్ చేయడము, దాని ప్లాంట్కి అందియడము. అదే కాకుండా కొంతవరకు కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే నైట్రోజన్ని అమోనియా రూపంలో కన్వర్ట్ చేసి ఆ అమోనియాని కాస్త ప్లాంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దెర్ ఇస్ అ సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ ద జీనస్ దట్ ఈస్ గ్లోమస్ అండ్ ఆల్సో with that of the root system of the higher plant, that is in case of mycorrhizae. ఇంకోటి వచ్చేసి మనము నెక్స్ట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ సైనోబాక్టీరియా. సో సైనోబాక్టీరియా ఎస్పెషల్గా నాస్టాక్ కానీ లేకపోతే ఇతర ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో వాటిని మనం బయోఫర్టిలైజర్స్ లాగా ఎస్పెషల్గా మనకు ప్యాడీ ఫీల్డ్స్లో వాడడం జరుగుతుంది. సో ఈ ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఏంటంటే సైనోబాక్టీరియా ఎస్పెషల్గా ఈ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో ఇవి ఆల్గల్ మెంబర్స్ అయి ఉన్నందుకు మనకు ఆక్వాటిక్ హ్యాబిటాట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆర్ డ్యామ్ సాయిల్ ఉండడం ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్యాడీ ఫీల్డ్స్లో ఈ నాస్టాక్ కానీ అనబినా కానీ ఇలాంటి ఆర్గానిజమ్స్ ని వాడడం వల్ల ఏం జరుగుతుందంటే దే ఆర్ యూజ్డ్ యాస్ ఎ బయోఫర్టిలైజర్స్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫిక్సింగ్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. దానివల్ల యూరియా మీద డిపెండెన్సీ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సైనోబాక్టీరియా ఎస్పెషల్గా ఆల్గల్ మెంబర్స్ కనుక మనకు వెట్ సాయిల్ కానీ లేకపోతే డ్యామ్ సాయిల్ కానీ లేకపోతే వాటర్లో పెరిగే క్రాప్స్ని ఎస్పెషల్గా ప్యాడీ క్రాప్స్ ఆర్ ప్యాడీ ఫీల్డ్స్లో ఈ పర్టికులర్ సైనోబాక్టీరియాని వాడడం అనేది జరుగుతుంది. సో బయోఫర్టిలైజర్స్ వాడడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ మీద ఉన్న డిపెండెన్సీ తగ్గియడం, దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ పెంచడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం లివింగ్ ఆర్గానిజమ్స్ని వాడుతున్నాం కనుక ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క సెకండ్ బెనిఫిట్ వచ్చేసి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ని అవాయిడ్ చేయడము, దాని నుంచి మనం ప్లాంట్స్ని కాపాడము, అదే కాకుండా మినరల్స్ని అందియడము అండ్ ఆల్సో అమోనియన్ కూడా అందిస్తుంటాయి అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద మైక్రోబ్స్ యాజ్ ద biofertilizer. So the seventh topic is about the challenges faced by the microbes. So here we are describing about the super microbes or super bugs which are resistant to almost all kind of antibiotics. That is very much alarming. So endukante manaku indiscriminatory use of antibiotics valla we are developing the super bugs, and we can see the AIDS and mad cow diseases and SARS and also some of the tropical diseases like cholera, tuberculosis, dengue virus. All these are generally or some of the most negative effects or we can see the bad effects of the microorganisms. So generally ikkada చూసుకుంటే they are having some challenges which are posed or which are generally posed by this microorganism. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నంత ఏంటంటే మనం బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పటి నుంచి మనము హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైక్రోబ్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇప్పటివరకు మాట్లాడుకున్న వాటిని ఆపోజిట్గా మనం హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ సూపర్ మైక్రోబ్స్. సో మనము తరచుగా వింటుంటాం. సో యాంటీబయోటిక్స్ని చూసి వాడమని సైంటిస్ట్ కానీ డాక్టర్స్ కానీ ఎందుకు చెప్తారంటే మనము చాలా సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ కానీ లేకపోతే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆర్ సెల్ఫ్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ యూస్ ర్యాండమ్ యాంటీబయోటిక్స్. దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ డెవలపింగ్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం దట్ ఈస్ ద సూపర్ బగ్స్. దీనివల్ల ఏంటంటే మనకు దే ఆర్ జనరలీ పోజింగ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ బికాస్ దే విల్ హ్యావ్ ద నెగిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే మనకు అసలైన టైంలో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వీటి మీద వాడుకోవడం వీటి మీద ఎఫెక్ట్ చూపించకపోవడం వల్ల మనకు చాలా మటుకు హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ రెండోది మనకు వచ్చేసి సార్స్ దట్ ఈస్ సౌత్ ఏషియన్ రెస్పిరేటరీ సిండ్రోమ్. దిస్ ఆల్సో ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద
China, where we can see they are having huge impact on the health, and that is the worst outbreak, that is epidemic or pandemic, which is generally seen in case of we can see in case of 21st century. సో దీనివల్ల ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ యొక్క సిండ్రోమ్ అనేది ప్రాపర్గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ కాకపోవడం అనేది చూడొచ్చు. మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ఎయిడ్స్, దట్ ఈస్ హెచ్ఐవి. సో హెచ్ఐవి is the virus which is generally causing the AIDS, which is a sexually transmitted diseases. And we can also say some of the organisms which are mad cow disease. అంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్నట్టు ఎన్నో రకాల హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, వైరస్ కాకుండా మనకు హార్మ్ఫుల్ ఇన్ఫెక్షియస్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. దే ఆర్ కాల్డ్ as prions. So prions are the one which are causing a disease called as mad cow disease, where they are causing the death of the cattle by means of encephalopathy. So they are generally causing the inflammation of the brain and the spinal cord. And inkoti general kind of tropical disease వచ్చేసి cholera, tuberculosis and also dengue fever. These are the one which are generally caused by means of Vibrio cholerae, Mycobacterium tuberculosis. These are the bacteria, and apart from that there are some viruses which are generally causing the fever. So generally we have to take, or we should keep in mind that there is a positive angle and also negative angle of the microbes. So certain microbes are very harmful and very life threatening, and they cause the death, and also they have different kind of pathological condition. On the other hand, the microbes are the ones which are also having the beneficial effects, and they are helping the mankind in order to lead the life properly. So that is about the challenges which are generally possessed by means of microbes. So coming to the summary. So in case of summary, we can see that we are discussing about the 14th chapter of the second year botany. So దీంట్లో మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకునేది ఏంటంటే, మనకు ప్లాంట్స్, యానిమల్స్ కాకుండా మైక్రో ఆర్గానిజమ్స్, మైన్యూట్ ఆర్గానిజమ్స్ కూడా మనకు వరల్డ్ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి, అండ్ దే క్యాన్ బి సీన్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోపీ అనేది తెలుసుకోవచ్చు. అండ్ దాని యొక్క హ్యాబిటాట్ అనేది చాలా హార్ష్ కండిషన్స్లో ఉంటుంది, అండ్ వీ క్యాన్ సీ దే ఆర్ వెరీ హార్ష్ ఇన్ దేర్ కండిషన్స్, and we can say that they can live in any kind of conditions. And next వచ్చేసి మనం ఇంట్రడక్షన్ తర్వాత ఫస్ట్ we are discussing about the first topic, where we are seeing that the household products ఏవైతే కర్డ్ కానీ లేకపోతే బ్రెడ్ అండ్ ఆల్సో ఇడ్లీ, దోశ, దాంట్లో మనము న్యాచురల్గా అకరింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని వాడుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్గా ఇథనాల్స్ అండ్ బీవరేజెస్ అండ్ ఆల్సో యాంటీబయాటిక్స్, దట్ ఈస్ ఎస్పెషల్లీ ద పెన్సిలిన్, అండ్ లాట్స్ ఆఫ్ ఆర్గానిక్ యాసిడ్స్, ఎంజైమ్స్ అండ్ ఆల్సో బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఆర్ కెమికల్స్ ఆర్ ఆల్సో డిస్కవర్డ్, వేర్ వీ కెన్ సీ దే ఆర్ హ్యావింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ application, especially in terms of providing proper we can say they are providing a proper kind of in case of organic acids అయితే they can be uses in wide range of food industries. అదే కాకుండా we can use them in laundries, and also we can use certain things in case of medicals. So medical conditions, so for example streptokinase గానీ, cyclosporin A గానీ, ఇవన్నీ they are used as an clot busters and also immune suppressant systemic గా, so they can be used in medical orientation. అదే కాకుండా certain physiological conditions లో especially statins ఏవైతే ఉన్నాయో, they are the one which are involved in lowering the blood levels of the cholesterol. So coming to the microbes in the sewage treatment, so raw sewage ఏదైతుందో that cannot be dumped directly into rivers. So there is certain kind of processing where we can see the processing of the sewage is taking place. So the sewage water is taken into the primary tank, that is primary treatment tank, that is trickling tank. Thereafter there can be used for the secondary treatment, and final గా మనకు వచ్చిన secondary sludge, active sludge ఏదైతుందో దాన్ని anaerobic digester లో వాడుకొని we can use for the generation of the biogas. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే అల్టిమేట్ గా మనం BOD తగ్గియడం, అండ్ ఆల్సో ఫైనల్ గా వచ్చే ఎఫ్లూయెంట్ ఏదైతుందో దాన్ని ఫర్దర్ గా ఫిల్టర్ చేసి we can have the ability to release into the waters.
And coming to the biogas production, it is generally the methane production in case of villages, so that to decrease the dumping and also to decrease the impact of the waste of the cattle and the domestic waste on the ecology. So ecological impact అనేది తగ్గడంలో చాలా యూస్ఫుల్ ఏర్పడుతుంది. అదే కాకుండా మీథేన్ గోబర్ గ్యాస్ కానీ బయోగ్యాస్లో మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీథేన్. సో దాని బర్నింగ్ కెపాసిటీ, బర్నింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. So coming to the microbes as a control agents, we can see certain bacteria, certain genes of certain bacteria, and also certain funguses like trichoderma, and also certain viruses like blaculovirus are generally used to control certain species or certain range of insects. And coming to the microbes as a biofertilizers, we can see nowadays mostly the farmers are using fertilizers, chemical fertilizers, to increase the yield. But as we see during the timing, we can see there's a decrease in the soil fertility. So generally it is very advisable to maintain the pH of the soil so that the plant growth will be maintained properly. So the biofertilizers are the one, even though they are very slow in approach, they are very good in order to maintain the, or to bring back the pH of the soil to the normalization, and also to make the soil porous. And we can see number of organisms like rhizobium, azotobacter, azospirillum, and also nostoc, cyanobacteria, and also certain kind of genus like glomus, which are generally used as symbiotic association. So next one is about the challenges which are posed by the microbes. Like there are number of disease conditions which are generally created by the microbes. Either it may be food or water burn, or it may be because of contamination of the water or the food with the sewage or any fecal matter. Ade gakunda we can also say that because of having or infusion of any kind of infectious substances via by means of blood and blood related supplies. Ade gakunda final గా మనకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద ఎంటైర్లీ అబౌట్ ద 14th చాప్టర్, దట్ ఈస్ మైక్రోబ్స్ అండ్ ఆల్సో దేర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ డే టు డే లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you have any doubts or any comments, you can write down in the comment box, and also you can share with your friends, and also you can have a wonderful videos of this quality day by day, and your feedback is very important. So write down in the comment box, and thank you for watching.